కాంగ్రెస్ తో జతకట్టినటువంటి ఇండి కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేసాయి. కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది. దాంతో పాటు ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుండడం, దానికి ఈవీఎంల పేరు చెప్పడం. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్తే టీఎంసీ ఎలా గెలిచింది, డిఎంకే ఎలా గెలిచింది, కశ్మీర్ లో ఎలా గెలిచారు, మరి వాళ్ళు ఉన్నటువంటి జార్ఖండ్, అలాగే ఢిల్లీలో కూడా మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా. మరి వీళ్ళు కాకుండా కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో వీళ్ళందరూ కూడా ఈవీఎంలతోనే గెలిచారు. కానీ కాంగ్రెస్ ఏం చెప్తుంది, ప్రతిసారి కూడా ఓటు జోరు జరిగిందని చెప్తుంది. అందుకనే ఈ ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మన బీహార్లో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడకుండా మళ్ళీ ఓటు చోరీ అని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రికి చెందినటువంటి రామ్ మాంఘీకి, అంటే బీహార్కి చెందినటువంటి అతను ఏం మాట్లాడుతున్నట్లుగా ఒక వీడియో క్రియేట్ చేశారంటే, 2020 ఎన్నికల్లో మాకు చెందినటువంటి ఒక నేత 2700 ఓట్ల వెనకంజలో ఉంటే నేను ఎన్నికల అధికారికి ఫోన్ చేసి అతన్ని వెంటనే ముందందుకు వచ్చే విధంగా, అతన్ని గెలిపించే విధంగా చేశాను అని చెప్పినట్లుగా ఒక వీడియో వచ్చింది. వీళ్ళు దాన్ని ట్యాంపర్ చేసి, అంటే ఆ వీడియో అదే వాయిస్ని ట్యాంపర్ చేసి ఇంకొక రిలీజ్ చేశారు ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఓదరగొట్టుకుంటూ ఇదిగో బీహార్లో బీజేపీ బండారం బయటపడింది, ఓటు చోరీ చేసింది అనడానికి ఇదే సాక్ష్యం అంటూ వాళ్ళు దాన్ని పెద్దగా ప్రొజెక్షన్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎక్కడా కూడా పాలనా పరంగా బీజేపీని విమర్శించలేకపోతుంది. మన గాంధీ పేరు కూడా మార్చేశారు. గాంధీ పేరు మార్చారంటే గాంధీ పేరు ఉంటేనే వీళ్ళకి చరిత్ర ఉంటుంది, వీళ్ళ జీవితం ఉంటుంది, వీళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కానీ గాంధీ అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడా ఇష్టం లేదు. ఎక్కడా కూడా నెహ్రూ పేర్లు, ఇందిరాగాంధీ పేర్లు, రాజీవ్ గాంధీ పేర్లే కానీ ఎక్కడా గాంధీ పేరు పెట్టలేదు. వీళ్ళు మళ్ళీ ఈ గాంధీ గురించి పోరాటాలు, గాంధీ పేరు ఈ దేశంకి అవసరం లేదు, ఇకపోతే ఇక ఈ గాంధీలు కూడా మనకు అవసరం లేదు. వీళ్ళు నెహ్రూ 1947లోనే ఓటు చోరీ, 18 ఓట్లు పటేల్ గారికి వస్తే 3 ఓట్లు నెహ్రూకి వచ్చాయి. ఆ 3 ఓట్లలో 1 ఓటు తటస్థం అయిపోయింది. మళ్ళీ అయినా సరే ప్రధాన అయింది ఎవరు, నెహ్రూ ఓటు చోరీ చేసి. 1975లో కూడా ఆ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు చెప్తే ఇందిరాగాంధీ ఏమొచ్చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని అంగీకరించకుండా ఈవిడే అధికారంలో ఉంది. ఇక 1987లో వీళ్ళే ఈవీఎంలు తీసుకొచ్చారు, 1992లో పరీక్షించారు, మళ్ళీ 2004, 2009లో కాంగ్రెసే గెలిచింది. సోనియా హయాంలో వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారుగా ఈవీఎంలతోటే, అప్పుడు ఏం జరగలేదంట. అంటే ఓటు చోరీ చేసేది వీళ్ళే, ఈవీఎంలు తెచ్చేది వీళ్ళే. మళ్ళీ అంటే ఓడిపోతూ ఉంటే మళ్ళీ అదే ఈవీఎంల్ని వీళ్ళు ఇచ్చేస్తారు. ఒకవేళ బ్యాలెట్ ఓట్లు కనుక నిర్వహించి ఓడిపోయారు అనుకోండి, ఈ బ్యాలెట్ పేపర్లోనే ఏదో జరుగుతుంది, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా లేదని మళ్ళీ కాంగ్రెసే చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఏంటంటే స్వతంత్రం తెచ్చింది మేము కదా, మేమే పరిపాలించాలి. అప్పుడప్పుడు ఎవరో ఒక 5 సంవత్సరాలు వస్తుంటారు, అది కూడా ఈ అవిశ్వాస తీర్మానంతో వీగిపోయేటటువంటి ప్రభుత్వాలు రావాలి. అంటే ఎక్కువ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక పార్టీకి కాకుండా రకరకాల పార్టీలు గెలిచి ఒక 4-5 సంవత్సరాలు పరిపాలిస్తాయి అంతే. మిగతా సమయం అంతా మేమే పరిపాలించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇన్ని రోజులు ఉంది. రాహుల్ గాంధీ కూడా ఆ యొక్క వారసత్వంతో ఉన్నాడు. ఇంకా దేశం మారింది, ప్రపంచం మారింది, ప్రజల ఆలోచనలు మారుతున్నాయి, నిజాలు తెలుస్తున్నాయి, చరిత్రని వక్రీకరించే మన విషయం నిజాలు తెలిసిపోయాయి అనే విషయం మాత్రం గ్రహించలేకపోతున్నాడు.